నేలకొండపల్లి మండలం అనంతనగర్లో 11/33 కివి విద్యుత్ సబ్స్టేషన్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించారు. వారికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం 65% ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సాధించుకున్న ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పాలనలో కూలగొట్టి దొరికినంత దోచుకున్నారని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ పేదవారి ముఖంలో చిరునవ్వు చూస్తామని, ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాస్త రెవెన్యూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆఫీస్ ఇన్ఛార్జ్ దయాకర్ రెడ్డి మరియు నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నేలకొండపల్లి మండల కుసుమంచి మండల బీసీసీఎల్ అధ్యక్షుడు జరిపోతుల సత్యనారాయణ, నేలకొండపల్లి క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపూడి నారాయణరావు, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టర్ ఖమ్మం శ్రీ అనుదీప్ రెడ్డి గారు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్పీడీసీఎల్ చర్లగుంట విజయమ్మ గారు, పైనంపల్లి కొరదాల లక్ష్మి గారు, బోధులబండ రెబ్బ ఉషా చందారం. ఈ గ్రామాల సర్పంచులు కూడా ముందుకు రండి అమ్మా. పైనంపల్లి, బోధులబండ, కొత్తకొత్తూరు, సుద్దేపల్లి, ఆచార్యగుణం, రామచంద్రాపురం, చందారం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చేశారు. వారికి అనంతనగర్ తరపున హృదయపూర్వకంగా సాధన. వచ్చినాడు మన పొంగులేటి శ్రీని గట్టిగా సపోర్ట్ కొట్టండి. గట్టిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలి. కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచులు, వైస్ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ మార్చులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక మావాడికి పూనకు వస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇల్లు పోయేదాకా మాత్రం పాట ఆపుతాడు. ఇల్లు పోయేదాకా పాట ఆవిడ. మీరు పాట అయిపోవాలా, సప్పట్లు ఆకుండా కొట్టాలి. ఓకేనా? మంత్రి గారు ఇప్పుడు చర్లగుంట విజయమ్మ గారు. ఈ గ్రామాల సర్పంచులు కూడా ముందుకు రండి అమ్మా. పైనంపల్లి, బోధులబండ, కొత్తకొత్తూరు, సుద్దేపల్లి, ఆచార్యగుణం, రామచంద్రాపురం, చందారం. ఇంట్లో కరెంటు ఉచితంగా వాడుకోవటానికి, ఇంట్లో తినటానికి కావాల్సిన రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం, ఉండటానికి ఇల్లు, మహిళలు కట్టుకోవటానికి చీరలు, ప్రయాణం చేయడానికి ఉచితంగా బస్సు, రైతులు పంట పండించుకోవటానికి ఉచితంగా కరెంటు, పండించిన ధాన్యం కొనుగోలు చేయడానికి బోనస్, మద్దతు ధర, పని చేసుకుంటా అంటే 100 రోజుల పని, ఆరోగ్యం బాగలేదంటే రాజు ఆరోగ్యశ్రీ కార్డు 5 లక్షలు ఉంటే 10 లక్షలకు పెంచాం ఒక కుటుంబం ప్రతి సంవత్సరం. ఎక్కడైనా అంటే ప్రతి కుటుంబానికి, ఊళ్ళల్లో ఉన్న ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం తీసుకొచ్చి ఆ కుటుంబం ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వసతుల్లోనే ఏదో ఒక పథకం చేసి అందరికీ అందించి, ఇది మన ప్రభుత్వం మన కోసం పనిచేస్తుంది అనేటువంటి నమ్మకం కలిగించాం. కాబట్టే ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 65 నుంచి 70% ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పెద్ద ఎత్తున సర్పంచులు గెలిపించారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక భవిష్యత్తులో కూడా మాట ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మనది, మనందరిది.
రాష్ట్రంలో ఉన్న వనరులు కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ కేబినెట్ లో ఉన్న ప్రతి మంత్రి ప్రతి పైసా ప్రజలకి పంచాల్సిందే, ప్రజల అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సిందే తప్ప పాలకులో లేకపోతే దోపిడిదారులో దోపిడీ చేసుకోవటానికి కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చెందాల ఆలోచనతో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి పైసా ప్రజలకి పంచుతాం. చాలా సంతోషం. ఇప్పుడే ఒక సబ్ స్టేషన్ ఓపెన్ చేసుకున్నాం, మరొక సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసుకున్నాం. అనంతగిరి సబ్ స్టేషన్ 220 kVది సుమారు 225 లక్షల రూపాయలతో ఓపెనింగ్ చేసుకున్నాం. కామంచగల్లి సబ్ స్టేషన్ 175 లక్షల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా. మీకు తెలియంది కాదు, సాధించుకున్న తెలంగాణ ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి 10 సంవత్సరాల పరిపాలనలో ఎలా కొల్లకొట్టి సుమారు 8,19,000 కోట్లు అప్పు చేయటమే కాకుండా దొరికినంత దోచుకోవటమే కాకుండా మన అందరి కష్టార్జితాన్ని ఆనాటి దొరవారు ఎలా కొల్లగొట్టిన తర్వాత పేదవాడి ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యమని మీ అందరి కష్ట ఫలితంతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మేమందరం నిరంతరం పేదవాడికి అండదండలుగా ఉంటూ పేదవాడికి భరోసా ఇస్తూ ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ప్రతి కార్యక్రమానికి పేదవాడి ముఖంలో చిరునవ్వు చిందించడం కోసం ఎంత కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలైనా ఇప్పుడు మనం చేసుకునే విద్యుత్ శాఖ కానీ, రోడ్లు కానీ, నీటిపారుదల శాఖ కానీ, మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం 2 కళ్ళల అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తూ మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 75% సర్పంచుల్ని మీ దీవెనలతో ఈ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉండే నా కుటుంబ సభ్యులకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఒక్కటే, ఆనాటి దొరవారి పరిపాలనకి ఈనాడు పేదవాడికి భద్రత, భరోసా కల్పించే ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి తేడానే మొన్నటి ఎన్నికల ఫలితాలు. అంతేకాదు, ఇచ్చిన ప్రతి మాటని నెరవేరుస్తూనే, ఇచ్చిన ప్రతి మాటని కష్టం అనిపించిన సన్నబియ్యం ఇయ్యాలి, పేదవాడు ఒక ముద్ద పువ్వు తినాలంటే అని సన్నబియ్యం ఇస్తూ నిలువునే మరిన్ని కార్యక్రమాలు, అది రేషన్ కార్డు కావచ్చు,